యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక సిద్ధార్థ ఐటీఐ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ బాలాజీ, మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్ పాల్గొని సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, సిపిఆర్ ద్వారా ప్రతి మనిషికి వైద్యం అందించవచ్చని అన్నారు. సిపిఆర్ అనేది మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ద్వారా మనిషిని బ్రతికించే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్ డాక్టర్ షేక్ హమీద్ పాషా, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వైశాఖరెడ్డి, కౌన్సిలర్ ఈరపాక నరసింహ, టౌన్ కమిటీ డైరెక్టర్ తాళ్లపల్లి శేఖర్, సుజావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వెళ్లే ముందు ఆ ప్లేస్ అంతా చూసుకుంటా, ఓకేనా? మొత్తం సేఫ్ ఉంది, మనం దగ్గరికి వెళ్ళాం పేషెంట్ అంటే పడిపోయిన వ్యక్తి దగ్గర. సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాం, ఓకేనా? హలో హలో సార్, సార్ ఏమైంది? ఓకేనా? రెస్పాన్స్ ఏం లేదు. వెంటనే సార్ మీరు అంబులెన్స్ కాల్ చేయండి సార్. ఓకేనా? కాల్ చేసిన తర్వాత పల్స్ చెక్ చేసుకుంటాం, ఓకే? ఒక 10 seconds. పల్స్ ఏం లేదు, ఓకేనా? అంబులెన్స్ కాల్ చేసుకున్నాం, పల్స్ ఏం లేదు. వెంటనే ఏం చేస్తాం? నెక్స్ట్ సిపిఆర్ స్టార్ట్ చేసుకున్నాం, ఓకేనా? సో సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినది ఇందాక నేను సేఫ్టీ ఫస్ట్ చూసుకున్నా, చుట్టుపక్కల అంతా సేఫ్ ఉంది కాబట్టి మనం ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ చుట్టుపక్కల సేఫ్ లేదు అంటే మనిషిని కొంచెం పక్కన తీసుకొని సిపిఆర్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత ఈ 2 నిపుల్స్ ఉంటాయి కదా, సేమ్. నేను రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ హ్యాండ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి, ఓకేనా? సో కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, మిడిల్ పాయింట్ మీద ఈ దీంతో ప్రెస్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు సౌండ్ వస్తుంది. ఎట్లా సౌండ్ వస్తుంది అంటే మనకి 2.5 inches లోపలికి పోతున్నట్టు. ఎప్పుడైనా సరే ప్రెస్ చేసేటప్పుడు ఎల్బో, ఇది, షోల్డర్ 3 90 degrees యాంగిల్ ఉండాలి, ఓకేనా? 3 స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు మనకి ఫోటోలో కనిపిస్తుంది, ఇట్లా స్ట్రైట్ ఉండాలి. మనకి ఎల్బో బెండ్ అయింది అనుకో మీకు ఆ పవర్ రాదు, ఓకేనా? ఎప్పుడైనా సరే ఈ స్ట్రైట్ ఉండి ఈ ప్రెషర్ అనేది మీకు ఈ షోల్డర్ దగ్గర నుంచి రావాలి. ఏదో ఇట్లా కూర్చొని ఇట్లా ఒత్తితే పోదు, మనకి మన బాడీ వెయిట్ అంతా ఈ బాడీ మీద ఉండాలి, ఓకేనా? మన తల ఇదంతా దీనిపైన ఉంటే